సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. 3 వారాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు. రాజ్యసభలో వైకాపా రివర్స్. నూజివీడు ట్రిపుల్-ఐటీలో 1000 మంది విద్యార్థులకు అస్వస్థత. అసలే నేరం, ఆపై దుఃఖభారం. అతి చేస్తే సహించను. మంత్రులు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. బెంగాల్ బంద్ ఉద్రిక్తం. వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 3 వరాలు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి 12,000 కోట్లు, వెనుకబడిన రాయలసీమను పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి 2,137 కోట్లతో, వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తి 2,786 కోట్లతో, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతంలో పారిశ్రామిక నగరాలు నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ 3 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసినట్లు సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ ఆ ఎజెండా అమల్లో భాగంగా 10 రాష్ట్రాలలో 28,602 కోట్ల విలువైన 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. అందులో 2 ఆంధ్రప్రదేశ్కు దక్కాయి. ఇందులో వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 2,596 ఎకరాలలో 2,137 కోట్లతో ఒకటి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,786 కోట్లతో 2,621 ఎకరాలలో మరో పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తారు. కొప్పర్తికి 8,886 కోట్ల పెట్టుబడులు, 54,500 ఉద్యోగ అవకాశాలు, ఓర్వకల్లుకు 12,000 కోట్ల పెట్టుబడులు, 45,071 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. దీనివల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి పెద్ద ఎత్తున ఊతం లభించనుంది. 3 వారాలలో సాగునీటి సంఘాల ఎన్నికలు. రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు 3 వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సాగునీటి అభివృద్ధి, రైతుల అవసరాలు తీర్చడంలో సంఘాలలో జవాబుదారీతనం ఎలా పెంచాలో ఆలోచించి ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఎత్తిపోతల పథకాల పరిధిలో ఉన్న రైతులను సైతం సాగునీటి సంఘాలలో సభ్యులుగా తీసుకురావాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాజెక్టులో గేట్లు, కట్టలు కొట్టుకుపోవడం, తుంగభద్ర ప్రాజెక్టు గేటు ఏర్పాటులో సీఎం చంద్రబాబు ప్రదర్శించిన సమయస్ఫూర్తి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కేబినెట్ మొత్తం సీఎం చంద్రబాబును అభినందించి ధన్యవాదాలు తెలిపింది. అన్ని ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలించి ఎక్కడైనా మరమ్మతులు అవసరం ఉంటే చేపట్టాలని సీఎం జలవనరుల శాఖను ఆదేశించారు. రాజ్యసభలో వైకాపా రివర్స్. రాజ్యసభలో వైకాపా పరిస్థితి రివర్స్ కానుంది. ఆ పార్టీకి సంబంధించిన పలువురు రాజ్యసభ సభ్యులు రాజీనామాకు సిద్ధమయ్యారు. మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు గురువారమే రాజ్యసభ చైర్మన్ను కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు. ఇందుకోసం నిన్నే అంటే బుధవారమే వారిద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు. వారి దారిలో మరో 6 ఎంపీ పదవికి వైకాపాకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్న ఈ 8 మందిలో 4 తెదేపా వైపు, మరో 4 భాజపా వైపు చూస్తున్నారని తెలిసింది. తొలి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు తెదేపా వైపు, వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వారు భాజపా వైపు వెళ్ళవచ్చునని పేర్కొంటున్నారు. నూజివీడు ట్రిపుల్-ఐటీలో 1000 మంది విద్యార్థులకు అస్వస్థత. అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం ఆహారం వికటించి నూజివీడు ట్రిపుల్-ఐటీలో గత వారం నుంచి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతూ
ఆసుపత్రికి వరుస కడుతున్నారు. విద్యార్థుల అనారోగ్యంతో అల్లాడిపోతున్న యాజమాన్యం విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడింది. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఈ 2 ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు అస్వస్థకు గురి కావడం ఆందోళన చెందిస్తోంది. ప్రధానంగా 3 మెస్లలో ఆహారం తిన్న విద్యార్థులలో చాలామంది అనారోగ్యం పాలయ్యారు. 4 రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఆదివారం నాడు 165 మంది, సోమవారం 229 మంది, మంగళవారం 345 మంది, బుధవారం మొదటి షిఫ్ట్లోనే 131 మంది ఆసుపత్రిలో చికిత్స పొందారు. 1000 మందికి పైగా అనారోగ్యం పాలైతే 400 మంది మాత్రమే అన్నట్లుగా లెక్కలు చూపిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లిన వారిలో ఎక్కువ మంది పేర్లు ఓపీలో నమోదు చేయకుండా జాగ్రత్త పడ్డారు. అధికారులు మెస్లు పరిశీలించి ఇక్కడ లోపం ఉందనే విషయంపై ఆరా తీసిన పాపానా పోలేదు. మంత్రి లోకేష్ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. విద్యార్థుల అస్వస్థత వార్త ఆందోళనకు గురి చేసింది. వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అతి చేస్తే సహించను, మంత్రులు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుండటం, అధికార దర్పం ప్రదర్శించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివి సహించేది లేదని బుధవారం మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్డోజర్లు, ప్రొక్లైన్లతో కూల్చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించారని, వారి జిల్లాలలోని ఎమ్మెల్యేలను వారే గైడ్ చేయాలని సూచించారు. ప్రవర్తన సరిగా లేని, వివాదాలకు కారకులవుతున్న ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడతానని ఆయన తెలిపారు. మంత్రుల 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని తెలిపారు. జనసేన మంత్రులు పనితీరుపై నివేదికను ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేస్తానన్నారు. అసలే నేరం, ఆపై దుఃఖభారం. తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్ ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరికి వెళ్లే సన్నటి రహదారి. అసలే రాత్రివేళ. ఆ చీకట్లో ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ భయంతో ఆపకుండా వెళ్ళిపోయాడు. ఆ క్షణాన అతడికి తెలియదు తాను 2 మృతికి కారణమయ్యానని. తెల్లారేసరికే నేర తీవ్రత కంటే కొండంత దుఃఖభారం మోయాల్సి వస్తుందని. అసలు విషయంలోకి వెళితే వాస్తాపూర్కు చెందిన ఆడెం గంగాప్రసాద్ అవివాహితుడు. అతడు తన ఊరికి 5 కిలోమీటర్ల దూరంలోని తాండ్ర గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రోజు రాత్రి యజమాని ఇంటికి వెళ్ళి అక్కడే నిద్రిస్తుంటాడు. మంగళవారం రాత్రి రోజులాగే ట్రాక్టర్పై సొంతూరి నుంచి తాండ్రకు బయలుదేరాడు. దారిలో చీకట్లో ఎవరినో ఢీకొట్టినట్లయింది. కానీ ఏమిటో అతడికి అర్థం కాలేదు. భయంతో ట్రాక్టర్ను ఆపకుండా వెళ్ళి నిద్రపోయాడు. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినది ఎవరో కాదు, అతడికి వరుసకు అన్నదమ్ములైన శ్యాంరావు, సంతోష్లు. వీరిలో మృతుడు ఆడెం సంతోష్, నిందితుడు గంగాప్రసాదులు సొంత అన్నదమ్ములే. ఆడెం శ్యాంరావు వారి పెద్దనాన్న కుమారుడు. గంగాప్రసాద్ ట్రాక్టర్తో ఢీకొట్టింది తన అన్నల్నే. తన పేగుబంధాన్ని తానే తెంచేశానని తెలిసాక అతడిలో దుఃఖం వరదలై పారింది. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఉంటే బ్రతికేవారని కన్నీరు మున్నీరయ్యాడు. కనీసం తాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే వారు ఇంటికి రాలేదని తెలిసేదని, అప్పుడైనా కాపాడుకునే అవకాశం ఉండేదని గుండెలు బాదుకున్నాడు. బెంగాల్ బంద్ ఉద్రిక్తం. వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి నిరసనగా మంగళవారం ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ బుధవారం 12 గంటల పశ్చిమ బెంగాల్ బంద్కు భాజపా ఇచ్చిన పిలుపు పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
1-2 చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే వాటిని పోలీసులు ఖండించారు. మరోవైపు కోల్కతా సహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు మిశ్రమ స్పందన వచ్చింది. రోడ్లను దిగ్బంధించేందుకు ప్రయత్నించిన పలువురు భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేత్రదాన అవగాహన ప్రదర్శనశాల ప్రారంభం. నేత్రదానం ప్రతి ఒక్కరి బాధ్యత. దేశంలోని నల్లగుడ్డు అంధత్వం ఉన్నవారికి చూపుని ప్రసాదించి వారికి నూతన జీవితాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ యు శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలోని నేత్రదాన ప్రచార పక్షోత్సవాల సందర్భంగా నాస్తిక కేంద్రం ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటైన నేత్రదాన అవగాహన ప్రదర్శనశాలను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో రకరకాల మూఢనమ్మకాలు, అపోహలు, నిర్లిప్తత కారణంగా నేత్రదానం చేసేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నారన్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తే నల్లగుడ్డు అంధత్వం నివారణ చాలా సులువు అన్నారు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ దాదాపు 900 మందికి చూపుని ప్రసాదించడం ఎంతో ప్రశంసనీయమని, ఎంతో శ్రమ తీసుకుని అకుంఠిత దీక్షతో, సేవా తత్పరతతో ఈ ఐ బ్యాంక్ను నిర్వహిస్తున్న డాక్టర్ సమరం గారిని, తక్కిన యాజమాన్యాన్ని ఆయన కొనియాడారు. తొలుత స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఏర్పాటు చేసిన అవగాహన ప్రదర్శనశాలను తిలకించిన అనంతరం శ్రీ యు శ్రీనివాసరావు తన కళ్లను దానం చేస్తున్నట్లుగా నేత్రదాన ప్రతిజ్ఞాపత్రాన్ని నింపి ఇచ్చారు. ఈ నేత్రదాన అవగాహన ప్రదర్శనశాల నాస్తిక కేంద్రం ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో సెప్టెంబర్ 9 వరకు విద్యార్థులు, ప్రజల సందర్శనార్థం ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని, ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సమరం పేర్కొన్నారు. రేపటి నుండి అంటే 29వ తారీఖు నుండి విద్యార్థులకు నేత్రదానంపై వ్యాసరచన, చిత్రలేఖనం, పాటలు, క్విజ్, స్లోగన్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వివరాలకు 9704020303 నంబర్ను సంప్రదించమని కోరారు. ఈ నేత్రదానం అవగాహన ప్రదర్శనశాల ప్రారంభ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి కీర్తి, డాక్టర్ మారు, శ్రీ నియంత, శ్రీమతి సకల, ఐ బ్యాంక్ మేనేజర్ శ్రీ డి రవి తదితరులు పాల్గొన్నారు. వైరల్ జ్వరాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు. వైరల్ ఫీవర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. పిల్లల విషయంలో సొంత వైద్యం అసలే పనికిరాదు. ఫీవర్ ఉన్నప్పుడు శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. దీనికై రోజుకు కనీసం 8 నుంచి 9 గంటల నిద్ర ఉండాలి. జ్వరం వల్ల వేడిగా మారిన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తడిబట్టతో తుడవాలి. వీలైనంత ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగాలి. కెఫెన్ ఉన్న పానీయాలు, ఆల్కహాల్, సోడా, కూల్ డ్రింక్స్ తీసుకోరాదు. జ్వరంతో బాధపడే వ్యక్తి బట్టలు, రుమాలు, తువ్వాలు, ఇతర వ్యక్తిగత వస్తువులను ఇతరులు వాడకూడదు. ముక్కును, నోటిని తరచుగా తాకవద్దు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటికి అడ్డంగా చేతిని కానీ రుమాల్ కానీ పెట్టుకోవాలి. సిట్రస్ పండ్లు, బెర్రీలు, బ్రొకోలీ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా భుజించాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కలుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈ నెల 31నే పింఛన్లు. ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల పింఛన్లను 31నే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. 1న ఆదివారం సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణరావు ప్రమాణం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్. ఆందోళనకరంగా విద్యార్థుల ఆత్మహత్యలు. దేశంలో సాధారణ బలవన్మరణాలకు రెట్టింపు నమోదు. వెల్లడించిన IC3 నివేదిక. నిజం వెంట మీడియా నడవాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సమాజాన్ని, దేశాన్ని రూపుదిద్దే 4వ స్తంభంగా గురుతర బాధ్యత ఉన్న మీడియా వాస్తవాలను
సమాజానికి చేరవేయడంలో నిర్భయంగా ముందడుగు వేయాలని, సత్యానికి అండగా నిలబడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. కోల్కతా వైద్యురాలి ఘటనపై రాష్ట్రపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదో భయానక ఘటన, తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలను ఇకనైనా అడ్డుకట్ట వేయాలని కోరారు. సఫారీపై విండీస్ స్వీప్, విండీస్ వీరులు అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో 3 టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేశారు. సొంత గడ్డపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి సిరీస్ను 3-0తో సొంతం చేసుకున్నారు. యుఎస్ ఓపెన్లో స్వైటెక్ శుభారంభం. రెండో రౌండ్లోకి అల్కరాజ్ సిన్నర్. గుకేష్ ప్రజ్ఞానందలకు మళ్లీ డ్రానే. గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సింక్ఫీల్డ్ కప్లో భారత గ్రాండ్ మాస్టర్ల డ్రాల పరంపర కొనసాగుతోంది. గుకేష్ ప్రజ్ఞానంద వరుసగా 8వ గేమ్ను డ్రాగా ముగించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.